ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మోషన్ ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ తీసుకోండి. త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని స్కెచ్ టు కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ అయిన వీడియోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో రొటేట్ చేసుకోండి 90 డిగ్రీస్లో. సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే రొటేట్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని స్కెచ్ టు కంపోజింగ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు వైట్ లైన్ని లాస్ట్లో ఉంచేసుకొని ఇందాక యాడ్ చేసుకున్నారు కదా రెక్టాంగిల్ షేప్, దాన్ని ట్యాప్ చేసుకొని లాస్ట్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని స్టార్టింగ్కి రండి. మళ్ళీ సాంగ్ ప్లే చేస్తూ వైట్ ఫస్ట్ లిరిక్ ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడికి వైట్ లైన్ ఉంచేసుకొని ఆ వైట్ లైన్ మీద ట్యాప్ చేస్తే బీట్ మార్క్ వస్తుంది. మళ్ళీ సేమ్ ఇదే విధంగా సాంగ్ని ప్లే చేస్తూ సెకండ్ లిరిక్ ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడికి వైట్ లైన్ ఉంచేసుకొని బీట్ మార్క్ అనేది పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు అయితే వీడియో లాస్ట్ వరకు మీరు ఇదే విధంగా చేసుకోండి. బీట్ మార్క్స్ పెట్టేసుకోండి. మళ్ళీ తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరు ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఆ ఫోటో మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళేసి ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే జరుపుకోండి. అలాగే థర్డ్ ఆప్షన్ జూమ్ ఆప్షన్ ఉంటుంది. మీ ఫోటోని బట్టి మీరు కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి వైట్ లైన్ని లాస్ట్లో ఉంచేసుకొని ఇందాక యాడ్ చేసుకున్నారు కదా ఆ ఫోటోని లాస్ట్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని బ్లెండింగ్ అనే ఒపాసిటీలో లైటింగ్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వైట్ లైన్ని ఫస్ట్ బీట్ మా దగ్గర పెట్టేసి ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని స్ప్లిట్ థర్డ్ ఆప్షన్ కట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇదే విధంగా బీట్ మార్క్స్ అన్నీ కట్ చేసుకోండి. ఈ విధంగా మీరు పెట్టుకుంటారు కదా వీడియో లాస్ట్ వరకు సేమ్ ఇదే విధంగా మీరు పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ ఫోటో దగ్గరికి వచ్చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో ఈ విధంగా రైట్ సైడ్కి జరుపుకోండి ఆ ఫోటో. మళ్ళీ బ్యాక్ వచ్చేసి కలర్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఫోటో అనేది మీరు ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి. ఆ ఫోటో రీప్లేస్ చేయాలనుకున్న ఫోటోని ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా వీడియో లాస్ట్ వరకు అయితే చేసుకొని పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.